ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 11వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఈ రాశి వారికి గ్రహ సంచారం వల్ల అద్భుతమైన యోగం కలగబోతుంది. కాబట్టి గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి వీరు ఏ ప్రయత్నించినా ఖచ్చితంగా అది విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇలాంటి గ్రహం వీరికి అనుకూలంగా మారబోతుంది. కాబట్టి ప్రేమ విషయంలో చాలా అదృష్టం అనేది రాబోతుంది. అలాగే ఎప్పటి నుండో అనుకున్న కోరిక ఇప్పుడు తీరబోతుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును. ముఖము చూసి లేదా చేయి చూసి జ్యోతిష్యం చెప్పడం ఫోన్ ద్వారా మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదానాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. ఇలాంటి సమస్యలకైనా పరిష్కారం తప్పకుండా చూపిస్తారు. తులారాశి. రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారికి గతంలో కన్నా ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన జీవితం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోయి మీరు చాలా జీవితంలో ఎంత కోల్పోయారో అదంతా దక్కించుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలతో పాటు మంచి పరిచయాలు కూడా పెరుగుతాయి. ఆ పరిచయం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారికి శని అద్భుతంగా యోగించబోతున్నాడు. ముఖ్యంగా ఆదాయం వైపు శనీశ్వరుడు ఉండడం వలన ఆదాయం అనేది మరింత రెట్టింపు పెరుగుతుంది. ఈ గ్రహాల వలన ఈ రాశి వారికి అన్ని గ్రహాలలో శనీశ్వరుడు వీరికి చాలా అనుకూలంగా మారబోతున్నాడు. మంచి స్థానంలో స్థితి ఉంది. ఇది ఏ విధంగా అంటే, మీరు ఏ పని అయినా ప్రారంభం శ్రద్ధగా చేసినట్లయితే కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా శనీశ్వరుడు మీకు ఇస్తాడు. మీరు ఏ పనిలో ఉన్నా, ఎలాంటి వృత్తుల్లో ఉన్నా, ఎలాంటి ఉద్యోగంలో ఉన్నా కూడా మీకు కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కే అవకాశం శనీశ్వరుడు ఇస్తాడు. కాబట్టి మీరు ఈ సమయంలో చేసేది ఒక్కటే, మీరు ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. అలాగే ఉద్యోగం విషయంలో మీరు ప్రయత్నం చేసినా కూడా ఫలితం వస్తుంది. కానీ కాసేపు సమయం అనేది వేచి ఉండాలి. ఎందుకంటే మీ జీవితం సక్సెస్ అయ్యే ముందు మీ జీవితంలో కాస్త నిశ్శబ్దం, అనుమానాలు అనేవి పెరగవచ్చు. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నం చేసినా, ఇంటర్వ్యూకి వెళ్ళిన సమయాన్ని కాస్త ఓర్పుతో గడపండి. మిగతా విషయాలు శనీశ్వరుడు చూసుకుంటాడు. మీకు శని బలం మరింత ఎక్కువగా ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు శుభవార్త వస్తుంది. కానీ కాసేపు వేచి ఉండాలి. కారణం ఏమిటంటే, గ్రహాలు జూలై 15వ తేదీ తర్వాత మరింత అనుకూలంగా మారుతున్నాయి. కాబట్టి ఈ 5 రోజులు మీరు కాస్త ఓపికతో, సహనంతో ఉన్నట్లయితే ఏ విషయంలోనైనా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో మీరు అనుకున్న విధంగా మీకు ఉద్యోగం దొరుకుతుంది. మీకు తగిన ఉద్యోగం దొరకడంతో పాటు చాలా ప్రశాంతంగా ఉంటారు. మనసుకు నచ్చిన ఉద్యోగం దొరకడం వలన మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇక వ్యాపారవేత్తలకు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి విషయాలలో ఎలా జాగ్రత్త తీసుకోవాలి అనేవి కూడా తెలుసుకుందాం. ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని రాశి ఉండదు. కాబట్టి ప్రతి విషయంలో ఎలాంటి విషయాల్లోనైనా కొన్ని సమస్యలు వస్తాయి. కానీ వాటిని అధిగమించే శక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. అందులో తులారాశి వ్యక్తులకు జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు చూసి
చూశారు, కానీ ఇప్పుడు అదృష్టం అనేది చూడబోతున్నారు. కాబట్టి ఈ రాశి వారు ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. అందులో వ్యాపారంలో ఒక చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి, కానీ వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొనండి. వాళ్ళు చెప్పేటటువంటి విషయంలో వారికి అనుకూలంగా ఉన్నట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. గ్రహాలకు అనుకూలంగా మన ప్రవర్తన ఉన్నట్లయితే జీవితం చాలా సంతోషంతో పాటు ఆర్థికంగా లాభాలు కూడా వస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో సంతోషం ఎక్కువగా పెరుగుతుంది. కుటుంబంతో మీరు ఒక సంతోషకరమైన శుభవార్త పంచుకుంటారు. అలాగే జూలై 11వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత మీ జీవితంలో అనుకోనటువంటి ఒక శుభవార్త వస్తుంది. ఆ శుభవార్త వల్ల మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం అనేది ఇప్పుడు చూడబోతున్నారు. శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదు. కాబట్టి ఈ రాశి వారికి ఇలాంటి అదృష్టం వస్తుందంటే అంతా ఆ ఈశ్వరుడి బలమే. అలాగే తులారాశి వ్యక్తులకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్ని సమస్యలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు. కానీ కొన్ని విషయాలలో తప్పటడుగు వేస్తారు. వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం. ఆ స్నేహితులలో కొంతమంది చెడు ఉండవచ్చు, మరికొంతమంది మంచిగా ఉండవచ్చు. కానీ చెడు స్నేహితులను కూడా పూర్తిగా నమ్ముతారు. వారిని నమ్మి ఏదైనా సహాయం చేస్తారు. అందులో ఆర్థికంగా నష్టాలు కూడా చాలా చూశారు. కానీ ఇక నుండైనా ఎవరు ఎలాంటి వారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే గతంలో పడ్డ కష్టాలు మళ్ళీ తిరిగి రాకుండా జాగ్రత్త పడండి. ఈ రోజున శివానుగ్రహం అపారంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేయండి. ఒక మంచి డిసిషన్ తీసుకోండి. భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి, అలాగే ప్రేమలో కూడా ఏ విధంగా ఉంటుంది, మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ మనసును ప్రేమిస్తుందా లేదా మీ డబ్బును ప్రేమిస్తుందా అనే విషయం కూడా ఈ రోజున బయటపడుతుంది. కాబట్టి ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు ఈ రోజున ఏదైనా మీ జీవితం గురించి ఓపెన్గా చెప్పేసేయండి. అలా చెప్పినట్లయితే వారు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. చిన్న చిన్న తలనొప్పి, కాళ్ళ నొప్పులు మాత్రం వస్తాయి, కానీ వాటిని మీరు అస్సలు పట్టించుకోరు. అలాగే వీరు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆలోచన విధానం ఉంటూ మీ జీవితం అనేది అద్భుతంగా మార్చుకునే సమయం అనేది ఈ రోజున ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. రాహు పంచమ స్థానంలో ఉండడం వలన మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పు నిర్ణయం అస్సలు తీసుకోకండి. మీకు సరి అయినదా కాదా, ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నామో అని ఆలోచించండి. మీకు పూర్తిగా అర్థం కానట్లయితే మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ భాగస్వామితో కానీ, లేదా మీ మంచి స్నేహితులతో కానీ ఆ విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకోండి.